ఎస్ అండి. ఇప్పుడు చైనా ప్రభుత్వం అనేది సింగిల్ పార్టీ, అది చైనీస్ పీపుల్స్ కాంగ్రెస్. ఇది చైనీస్ పీపుల్ ఒక పార్లమెంట్ ఉంటుంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే చైనాలో ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ 1949లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మావో జెడాంగు, డెంగ్ జియోపెంగ్, జియాంగ్ జెమిన్, హుంటావో, ఇప్పుడు 5వ తరం నేత జీ జిన్పింగ్. వీళ్ళు ఏంటంటే వీళ్ళ పార్టీ చెప్పినట్టే వినాలి, వీళ్ళ పార్టీ ఆధిపత్యం ఉండాలి. ఇక్కడ భారతదేశంలో లాగా ప్రజాస్వామ్యం ఉండదు, భారతదేశంలో లాగా ఆర్టికల్ 19A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లు ఇవేమి ఉండవండి. ఐరన్ కర్టెన్. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మీడియా సంస్థలు ఉంటాయి. ప్రభుత్వం ఏం చెప్తే అదే. మన భారతదేశంలాగా గూగుళ్ళు ఇవన్నీ కూడా ఫ్రీగా వాళ్ళకి ఏం దొరకవు. వాళ్ళన్నీ ఏంటంటే వడపోత తర్వాత పీపుల్కి ఏం వెళ్ళాలో తెలుస్తుంది. పీపుల్ మీద ఎంతో నిఘా ఉంటుంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం అంటే 1989లో తియాన్మాన్ స్క్వేర్ కొన్ని వేల మంది స్టూడెంట్లు తొక్కించి చంపేశారు 1989లో. ఇంకెప్పుడు ఈవెన్ నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా, ప్రపంచ శాంతి నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా జైల్లో మాయమైపోతారు. అక్కడ రక్షణ శాఖ మంత్రి కూడా మాయమైపోతారు తెల్లారికి. అంతటి దారుణం ఉంటుంది. ప్రజలు ఏదైనా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఉండకూడదు. ఇప్పుడు మరి ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జీ జిన్పింగ్ గవర్నమెంట్కి ఒక పెద్ద ముప్పు వచ్చింది. అది ఇండియా నుంచి కాదు, అమెరికా నుంచి కాదు. ఆ ముప్పు ఎవరి నుంచి అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ నుంచి వచ్చింది. ఈ కృత్రిమ మేధకు సంబంధించిన ఇప్పుడు కొన్ని యాప్స్, ఈ ఇన్ఫర్మేషన్ చైనాలో తయారైన బయట తయారైన ఈ కృత్రిమ మేధ ఏంటంటే, ఏదైనా కృత్రిమ మేధను అడిగితే, ఏది గ్రోక్ కానీ, జెమినీ కానీ, ఈ చాట్ జీపీటీ అంటే ఎవరైనా చైనీస్ అడిగితే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళు బయట పెట్టేస్తున్నారు. ఇది చైనాకి కుదురుతులే.